సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జనరలీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే ఏంటి, అది ఎంతలో ఉంటే నార్మల్, ఎంత ఎక్సీడ్ అయితే డయాబెటీస్ అని మనం అనుకోవచ్చు? ఫస్ట్ ఏంటంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ ఇండివిజువల్ ఎవరికైనా సరే లెట్స్ 70 to 110 వరకు ఉంటే కూడా 100 వరకు ఉంటే కూడా నార్మలే. 110 ఈజ్ ఆల్సో కన్సిడరబుల్. అంటే డిపెండ్స్ ఆన్ వేరియస్ హౌ వీ సీ ద పేషెంట్. బట్ వేరాజ్ మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఎప్పుడైతే మనకి 126 కంటే అబోవ్ ఉంటాయి, ఆర్ లెట్స్ ఏ మన HbA1c అంటాం, అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, వెన్ వన్స్ ఇట్ క్రాసెస్ 6.5%, అంటే మన 3 months షుగర్ యావరేజ్ ఎప్పుడైతే 6.5 దాటుతుందో అప్పుడు మనం దాట్ ఈస్ కన్సిడర్డ్ డయాబెటీస్. ఓకే ఓకే. సో బట్ చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే నేను ఓవర్ నైట్ ఫాస్టింగ్ వస్తాను కదా, అప్పుడు కూడా నా షుగర్ లెవెల్ తగ్గచ్చు కదా అని. బట్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉంటే కూడా అట్లీస్ట్ 12 hours ఫాస్టింగ్ ఉన్న తర్వాత కూడా మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇఫ్ ఇట్ ఇస్ గ్రేటర్ దాన్ 126, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇండికేటివ్ ఆఫ్ డయాబెటీస్.